నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళనాటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉందని చాలామంది చెప్తున్నారు. మరి ఏలినాటి శని 2026 సంవత్సరంలో కూడా కొనసాగబోతుందా? వారికి ఈసారి విముక్తి ఏమైనా కలిగే అవకాశం ఉందో చెప్తారా? 2026లో మేషరాశి వారి యొక్క ఫలితం మనం ఆచరించినట్లయితే కనుక ఎప్పటి నుంచి పూర్తి చేయలేనటువంటి పనుల్ని మార్చి తర్వాత మాత్రమే మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు అనేటువంటివి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. అది కూడా ఏప్రిల్ 22 తర్వాత మాత్రమే వీళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో, గురువుగారు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, అప్పులు తీరట్లేదు అన్నటువంటి వాళ్ళకి మాత్రం సెకండ్ బిజినెస్లు కానీ లేకపోతే సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు కానీ అనేటువంటివి మార్చి 18వ తారీఖు తర్వాత మాత్రమే అవకాశాలు కనబడుతున్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల, అందులోనూ రవి సంక్రమణ జరిగిన తదునంతరం నుంచి మేషరాశి వారి యొక్క ఆలోచన విధానం మారుతోంది. ఇలా ఆలోచించకూడదు, ఉన్నతంగా ఉండాలి. తన యొక్క వస్త్రధారణ, తన యొక్క మాట తీరు రెండూ కూడా ఈ మేషరాశి వారు ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి ఖచ్చితంగా మారుస్తారు. దీనివల్ల కొత్త వరవడి అనేటువంటిది సృష్టించడానికి, తను ఉన్నటువంటి స్థాయిని మార్చుకోవడానికి అత్యంత సులభ మార్గాలు వెతుక్కుని ఒక ఉచ్చమైన స్థాయికి అక్టోబర్ 18వ తారీఖు తర్వాత ఈ మేషరాశి వారు స్థిరత్వం చెందుతారు. వ్యాపారం చేయాలి అనుకున్న వారికి మాత్రం మార్చి నెల మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారు 2026 మార్చి నుంచి అక్టోబర్ మధ్యలో ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయాలి. అది కూడా వాటర్కి సంబంధించి కానీ, శీతల పానీయాలు కానీ, అదేవిధంగా తోల పరిశ్రమలు కానీ, లేదా వస్త్ర పరిశ్రమలు కానీ, ఈ 4 రంగాలు అద్భుతంగా కలిసి ఉంటాయి. మిగిలిన ఏ రంగంలో కూడా అంతంత మాత్రమే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఈ 2026లో కాస్త ఇబ్బందిదాయకంగా మొదటి 6 నెలలు కూడా ఎందుకు చదువుతున్నాము అనేటువంటి విషయం తెలియదు. తర్వాత 6 నెలలు కూడా చదువు లేకపోతే మనం ఏం చేయలేని విషయాన్ని నిర్ధారించుకుంటారు. కాబట్టి ఈ మొదటి 6 నెలలు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంటుందో వారికి మాత్రం 2026లో చాలా ఆశాజనకంగా ఉందని చెప్పాలి. అది కూడా జనవరి 28వ తారీఖు తర్వాత నుంచి మీరు విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి దరఖాస్తులన్నీ చేసుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. 2026లో రవి సంక్రమణ జరిగి చంద్రుడు శుక్రుడిని మంచి స్థానంలో చూస్తూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ, లేకపోతే మన పూర్వీకుల నుంచి రావాల్సిన ఆకస్మిక ధనం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఏప్రిల్ టు మే నెల మధ్యలో మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ గురుగారు మీ వ్యాపారంలో అభివృద్ధి చెందడం లేదు అనుకున్నటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి 2వ అంకం అంటే అక్టోబర్ దగ్గర నుంచే బాగుంటుంది. అక్టోబర్ వరకు కూడా ఇప్పుడు వ్యాపారాలు చేసేవారు చాలా లోటుపాట్లు అనేటువంటివి ఎదుర్కోవాల్సిన అవకాశం ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 24వ తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంబంధాలు ఓకే చేస్తుంటారు. మీరు అనుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని తారసపడి చక్కగా మంచి సంబంధం అనేది కుదురుతూ ఉంటుంది. సంతానం కొరకు చూసే వాళ్ళకి మాత్రం మార్చి నుంచి ఏప్రిల్ 3వ తారీఖు మధ్యలో మాత్రమే శుభవార్త వినేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రసవానికి ఉన్నటువంటి వారికి మాత్రం ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. జనించేటువంటి శిశువు కాస్త బరువు తక్కువగా జనించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ మేషరాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి కింద ఉన్న నెంబర్ సంపాదిస్తే కనుక మనం పూర్తి వివరణ అనేటువంటిది ఇచ్చి చెప్పడం జరుగుతుంది. మేషరాశి వారు జనవరి 19వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు శివాలయంలో నమో రుద్రాయ నమః అంటూ జపాన్ని ఆచరించడము అత్యంత శ్రేయస్కరం. ఎంత వీలుంటే అంతవరకు శివాలయ దర్శనము, శివారాధన ఈ మేషరాశి వారు చేయడం వల్ల మే 5వ తారీఖు తర్వాత నుంచి వీరికి అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.
చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.